నమస్కారం. నేను మీ జ్వలిత. కాలాన్ని జయిస్తూ నేను కవితా సంపుటిలో 4వ కవిత. కవితా శీర్షిక కార్పొరేట్ దాంపత్యం. మనిషిని మనిషిగా బతకనివ్వని మాయాజాలం. మనిషిని మనిషిగా బతకనివ్వని మాయాజాలం. కుడి చేత ఇచ్చి ఎడంచేత లాక్కుంటుంది. మబ్బులా వర్షించే మాయాజలం సూర్యుడు లేకుండానే ఆవిరైపోతుంది. మబ్బులా వర్షించే మాయాజలం సూర్యుడు లేకుండానే ఆవిరైపోతుంది. ఎటు నుండి వచ్చి ఎటుపోతుందో తెలియని స్పర్శానందం. బలుపో వాపో తెలియనివ్వని ఆర్థిక లబ్ధి. సుఖాల విలాసాల తాయిలాలు. బలుపో వాపో తెలియనివ్వని ఆర్థిక లబ్ధి, సుఖాల విలాసాల తాయిలాలు, కుటుంబ గోడలకు బీటలు చేస్తూ మానవతా బంధాలపై మార్మిక కుట్రలు. మనకు తెలవకుండానే మనం మాయమవుతూ అమ్మా నాన్నలు లేని రాలేని పబ్బులు క్లబ్బులు, వారాంతపు సరదాలు నాగరికత పరదా మాటున, వారాంతపు సరదాలు నాగరికత పరదా మాటున, న్యూక్లియర్ కుటుంబాలకు అవార్డులు, డేటింగ్ అలవెన్స్తో వ్యభిచారానికి రివార్డులు. సూర్యచంద్రుల కాపురం, రాత్రింబవళ్ళ స్నేహం. నాకు సూర్యోదయంతో బతుకు తెరువు, నీకు చంద్రోదయంతో సుఖం కరువు. సూర్యచంద్రుల కాపురం, రాత్రింబవళ్ళ స్నేహం. నాకు సూర్యోదయంతో బతుకు తెరువు, నీకు చంద్రోదయంతో సుఖం కరువు. దాంపత్యానుబంధం అమావాస్య కారు చీకటి. కోరికలను కంట్రోల్ చేసే రిమోట్, 5 అంకెల వేతనం. గ్లోబలైజేషన్లో విలాసాల ప్రలోభం, బహుభార్యత్వం బహుభర్తృత్వం కానీ మనసుకు ముసిగేసిన శరీరాల స్నేహం. గ్లోబలైజేషన్లో విలాసాల ప్రలోభం, బహుభార్యత్వం బహుభర్తృత్వం కానీ మనసుకు ముసిగేసిన శరీరాల స్నేహం. మది పొక్కిలి చేసుకోవడానికి కంప్యూటర్ మౌస్ పనికిరాదు. వంటిపై బట్టకు కరువు, సంఘంలో విలువలకు కరువు, ఆనందానికి కొత్త అర్థాలు చెప్పే పరుసుతో బరువు. వెబ్ సెంటర్ చాలు ఆకలి తీర్చుకునేందుకు. తెల్ల తోడేళ్లు దేశ సంపదను కొల్లగొట్టే క్రమం. ప్రపంచీకరణ మాటున తెలివితేటలను దోచుకుంటూ సంస్కృతి సంప్రదాయాలపై గుమ్మరించిన నల్లతారు. అందాల పోటీల్లో మన ముఖాన చల్లిన తెల్ల పౌడర్. తాతలు, చిన్న అన్నలు, మేనత్తలు గెట్ టుగెదర్లలో మృగ్యమే కంటికి కనిపించని ఒంటరితనం. జనారణ్యాల మధ్య ఏకాంతపు భూతం. జనారణ్యాల మధ్య ఏకాంతపు భూతం. మనసు చుట్టూ రకరకాల గోడలు. శరీర విశాలత్వపు ఒబిసిటీ. మనం పెంచి పోషించుకున్న విష సంస్కృతి. మనసు చుట్టూ రకరకాల గోడలు, శరీర విశాలత్వపు ఒబిసిటీ, మనం పెంచి పోషించుకున్న విష సంస్కృతి. సొంత వారిలో పరాయితనం, అవకాశాలలో ప్రేమతనం. నేను ఒక నేనుగా, నీవు ఒక నీవుగా మిగిలి మనం కాలేని కార్పొరేట్ దాంపత్యం. నేను ఒక నేనుగా, నీవు ఒక నీవుగా మిగిలి మనం కాలేని కార్పొరేట్ దాంపత్యం. ధన్యవాదాలు. ఈ కవిత 2007లో ఆగ్రాలో అంతర్జాతీయ రైటర్స్ సదస్సులో చదివింది. దీన్ని ఇంగ్లీష్లోకి స్వాతి శ్రీపాద అనువాదం చేశారు. మీ అభిప్రాయం చెప్పండి. మరొకండి. మీ జ్వలిత.